jump into the sale deed. A sale deed, we have highlighted the important clauses to be included in a sale deed. అంటే ఒక సేల్ డీడ్లో మనం పెట్టాల్సిన ఇంపార్టెంట్ 10 పాయింట్స్ 10 పాయింట్స్ ఒక సేల్ డీడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, మనం దాంట్లో ఉండాల్సిన ఒక 10 అంశాలు ఏంటి అనేది మనం చూసుకుంటే ఇవన్నీ ఉండాలి అన్నమాట. సేల్ డీడ్ని మనం తెలుగులో విక్రయ దస్తావేజు అంటాం. దీన్ని మనము విక్రయ ఖరారునామాతో కన్ఫ్యూజ్ కాకూడదు. విక్రయ ఖరారునామా అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా? ఎనీబడి కెన్ ఆన్సర్? విక్రయ ఖరారునామాకి విక్రయ దస్తావేజుకి తేడా ఏంటి? మేడం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మేడం? విక్రయకర ఇంగ్లీష్లో చెప్పేస్తే ఆన్సర్ నేను చెప్పినట్టే. అది తెలియదు మేడం, పేరు తెలుగుది తెలియదు అది విక్రయ నాకు. ఖరారునామా అంటే అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్. ఓకే ఓకే విక్రయ దస్తావేజు అంటే సేల్ డీడ్. ఓకే ఓకే ఓకే. ఓకే దెన్ ఫైన్. సో విల్ గో అహెడ్. సో ఫస్ట్ వన్ ఈస్ ద టైటిల్ ఆర్ క్యాప్షన్. అంటే మీ సేల్ డీడ్ అనే దానికి టైటిల్ వచ్చేసి విక్రయ దస్తావేజు లేదా డీడ్ ఆఫ్ సేల్, సేల్ డీడ్ అని రాయాలన్నమాట. ఇంగ్లీష్లో అయితే సేల్ డీడ్ అంటాం, తెలుగులో అయితే విక్రయ దస్తావేజు అని క్లియర్గా రాయాలి. ఇంకా ఇప్పుడు ప్రాక్టీస్ ఏంటి అంటే, ఒకవేళ మార్కెట్ వాల్యూ ఉందనుకోండి, ప్రాపర్టీ 3 లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ పైన సేల్ డీడ్ అనుకోండి, 3 లక్షల గల ఆస్తి 3 లక్షల విలువ గల ఆస్తికి విక్రయ దస్తావేజు అని రాస్తాం అనమాట క్లియర్గా. దాని కిందనే ఏమొస్తుందంటే డేట్ వస్తుంది. సేల్ డీడ్ కిందనే ఇంతకుముందు ప్రాక్టీస్ ఏంటి అంటే క్రీస్తు శకం, శాలివాహన శకం, సంథింగ్ సంథింగ్ అవన్నీ రాసేవాళ్ళు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆ డేట్లు అవన్నీ రాసేవాళ్ళు. దానివల్ల కన్ఫ్యూజన్ తప్ప ఏం ఉపయోగం లేదు, ఆ, అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే. సో ఒక్క డేటే పెట్టండి, నార్మల్ అందరూ ఫాలో అయ్యే అరబిక్ డేటే పెట్టండి. 2015 పలానా నెల పలానా తేదీ అనేసి క్లియర్గా పెట్టండి. 2 3 రాయబోయే మిస్టేక్స్ చేయడం కంటే. ఎందుకంటే తెలుగు సంవత్సరాలు వేరే ఉంటాయి, ఇంగ్లీష్ ఇయర్స్ వేరే ఉంటాయి. 2 రకాలుగా మీరు చెప్పినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అయితే వాటి వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఒక డేట్ ఒకవేళ తప్పు పడినా ఇంకో డేట్తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అన్లెస్ యు ఆర్ కాన్ఫిడెంట్, మీరు 2 డేట్లు రాయొద్దు, ఒక్కటే చాలు. కేర్ఫుల్గా రాయండి. సో మెయిన్గా మిస్టేక్స్ ఎక్కడ పోతాయి అంటే ఇయర్ మారినప్పుడు. ఇప్పుడు డిసెంబర్ ఉంటుంది, జనవరి 1st or 2nd, ఫస్ట్ 10 డేస్లో అందరూ ఇంకా అలవాటు పడరు. 25 నుంచి ఇప్పుడు 26లోకి వచ్చాం మనం. సో జనవరి ఫస్ట్ 10 డేస్ డాక్యుమెంట్స్ రాసిన వాళ్ళందరికీ దాదాపుగా ఒక 30 to 40% ఈ పొరపాటు అనేది జరిగి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఇయర్ అనేది రాసుకోవాలి. ఇయర్ మారితే చాలా ఇబ్బంది అవుతుంది. సో డేట్ ఒక రోజు అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు, కానీ ఇయర్ మాత్రం మారిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో దెన్ వచ్చేసి మనకు ప్రియాంబుల్ ఆర్ పార్టీస్. ప్రియాంబుల్ అన్న పార్టీస్ అన్న ఏంటంటే మనం సేల్ డీడ్లో నేను ఒక సేల్ డీడ్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ దట్. క్యాన్ యూ సీ మై స్క్రీన్? మేడం ఓన్లీ క్లాస్ స్ట్రక్చర్ ఒకటే కనిపిస్తుంది. ఓకే, యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద అదర్ విండో? నో మేడం. ఓకే, No, ma'am. okay, I'll share this.
ఓకే, కెన్ యూ సీ ద సేల్ డీడ్ నౌ? Yes, ma'am. ఎస్ మేడం. ఓకే, సో ఇది తెలుగు తెలుగు సేల్ డీడ్. ఇంగ్లీష్ సేల్ డీడ్ స్ట్రక్చర్ కంప్లీట్ వేరే ఉంటుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ తెలుగు డీడ్ ఓన్లీ టుడే. మనకి ఏపీలో హైలీ యూజ్ చేసేది ఇది. ఇంగ్లీష్ డీడ్ ఎక్కడైనా మీకు దొరుకుతుంది, తెలుగు డీడ్ మీకు ఆన్లైన్ సోర్సెస్లో దొరకడం కొంచెం తక్కువ. సో దీంట్లో యాక్చువల్ మేము చేసిన డీడే ఇది. దీంట్లో యాక్చువల్ పార్టీ నేమ్స్, ఆధార్ నంబర్స్, ఫోన్ నంబర్స్ అవన్నీ తీసేసి ఫేక్ అడ్రసెస్ పెట్టి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ రిసైటల్స్ అని మనం అనుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు టైటిల్ ఇక్కడ చూస్తే మీరు 1,10,000కు ఇళ్ల స్థలము నాకు విక్రయ దస్తావేజు అని ఉంది. అంటే జస్ట్ విక్రయ దస్తావేజు అని పెట్టకుండా కొంచెం డిస్క్రిప్షన్, వాల్యూ ప్లస్ ఇళ్ల స్థలము అనేది రెండు ఇక్కడ అర్థమైపోతున్నాయి టైటిల్లోనే. ఇప్పుడు ఫాలో అయ్యే ప్రాక్టీస్ ఇదే అన్నమాట, ఇలా రాస్తున్నారు. తర్వాత డేట్ ఇక్కడ క్రీస్తు శకం 2025, తర్వాత 8వ నెల అంటే ఆగస్టు 1 అని ఇది. సో ఇలా రాస్తే ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. సో నంబర్స్ దగ్గర అట్లా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి పార్టీ నేమ్స్ ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ కొన్నవారు వస్తారు అన్నమాట. ఏ డీడ్లో అయినా చూసుకుంటే పైన కొన్నవారు అంటే ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ క్లెయిమెంట్ ఎవరు అనే వాళ్ళు పైన వస్తారు. ఎగ్జిక్యూటెంట్ ఎవరు అనే వాళ్ళు కింద వస్తారు అనమాట. అంటే రాసి ఇచ్చే వాళ్ళు కింద వస్తారు, రాయించుకునే వాళ్ళు పైన వస్తారు. ఇక్కడ కొన్నవారు ప్లేస్లో రాయించుకున్నవారు, అమ్మినవారు ప్లేస్లో రాయించి ఇచ్చినవారు అని కూడా యూజ్ చేస్తుంటారు ఇక్కడ టర్మ్స్. కాకపోతే కొన్నవారు అమ్మినవారు అని రాస్తే క్లారిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. రాయించుకున్నవారు రాసి ఇచ్చినవారు కంటే కూడా ఇది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ వీళ్ళ నేము సన్ ఆఫ్, ఎవరి పేరు రాసినా జెంట్స్ అయితే సన్ ఆఫ్, లేడీస్ అయితే వైఫ్ ఆఫ్ డెఫినెట్గా ఉండాలి. అదే మైనర్స్ కనుకైతే రిప్రజెంటెడ్ బై ఎవరు అంటే వాళ్ళ గార్డియన్ పేరు కూడా ఉండాలి. మైనర్స్ కానీ ఎవరైనా అన్సౌండ్ పర్సన్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ గార్డియన్ పేరుతో పాటు మెన్షన్ చేయాలి. అలాగే జీపీఏ హోల్డర్ అమ్ముతుంటే జీపీఏ హోల్డర్ ప్రిన్సిపల్ గురించి కూడా మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో అమ్మినవారు ప్లేస్లో అమ్మినవారు అండ్ ఏజ్, ఇంటి వాళ్ళ పూర్తి అడ్రస్. ఈ అడ్రస్లు అనేవి కంపల్సరీ ఆధార్లో ఉన్న అడ్రస్సెసే ఉండాలి. అన్లెస్ పార్టీకి 2-3 అడ్రస్లు ఉండి ఇఫ్ పార్టీ ఇన్సిస్ట్ టు రైట్ అనదర్ అడ్రస్ దెన్ ఓన్లీ యూ రైట్, అదర్వైజ్ రైట్ ఓన్లీ ద ఆధార్ అడ్రస్. ఆధార్ నంబర్ కంపల్సరీ ఉండాలి అలాంగ్ విత్ ద మొబైల్ నంబర్ విచ్ ఈస్ లింక్ టు ఆధార్. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఇందులో రాయండి. తర్వాత అయినా నేను ఇక్కడ నుంచి రిసైటల్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే మనం ఫ్యాక్ట్స్ చెప్తాం, అసలు జరిగింది ఏంటి, అసలు విషయం ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ అమ్మినవారు అని ఎందుకు కింద రావాలి అంటే ఇప్పుడు అమ్మిన వారే రాయించి ఇచ్చేవారు కదా. సో అది అంటే రాయించి ఇచ్చిన వారు అయిన నేను అనేది కంటిన్యూటీ ఉంటుంది అనమాట. దానికి ఇక్కడ నుంచి సెకండ్ ఎంట్రీ నుంచి కిందకి ఆ టెక్స్ట్కి కంటిన్యూటీ అనేది వస్తుంది. సో దీని ప్రకారం ఈ థామస్ అనే అతను అమ్ముతున్నారు కదా, ఈ థామస్ అనే అతను చెప్తున్నాడు అనమాట, అయిన నేను రాయించి ఇచ్చిన అనేసి చెప్తున్నాడు. సో దీంట్లో మీరు రాయాల్సింది ఇళ్ల స్థలం విక్రయ ఖరారునామా. సేమ్ ఇదే ఉంటుంది, సేల్ డీడ్లో ఏమీ మారదు. జస్ట్ మీ వాల్యూస్, తర్వాత ప్రాపర్టీ డెస్క్రిప్షన్ మారుతుంది, పార్టీ నేమ్స్ మారుతాయి. తర్వాత ఇంకేదన్నా వేరే కాంప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇళ్ల స్థలం, పొలాలకి వేరే ఉంటుంది, మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అయితే వేరే ఉంటుంది, అపార్ట్మెంట్స్కి ఇంకొంచెం వేరే ఉంటుంది. అంటే పార్టీని బట్టి మారుతుంది, కానీ యాక్చువల్ జిస్ట్ దాంట్లో ఉండాల్సిన కాంటెక్స్చువల్ మీనింగ్ మాత్రం ఇదే వస్తుంది అనమాట అన్నిటికీ. సో ఫస్ట్ సింపుల్ది నేర్చుకుంటే తర్వాత ఏదైనా రాయొచ్చు.
సో సో ఆయన నేను రాయించి ఇచ్చిన ఇళ్ల స్థలం విక్రయ ఖరారునామా ఏమనగా అని నాకు పెద్దల ద్వారా సంక్రమించబడి అని ఉంది కదా ఇక్కడ. అంటే ఈయనకు ఇది ప్రాపర్టీ హెరిడిటరీగా వచ్చింది, అంటే వాళ్ళ పెద్దల ద్వారా ఆయనకు వచ్చింది. అలాగే ఇన్ కేస్ ఈ పార్టీ కొనుక్కుని ఉన్నారనుకోండి వేరే వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు నేను పలానా వారి ద్వారా విక్రయం పొంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థామస్ అనే అతను ఒక జేమ్స్ అనే అతని నుంచి ఈ ప్రాపర్టీని కొనుక్కుని ఉండొచ్చు. అప్పుడు నేను జేమ్స్ అనే వ్యక్తి ద్వారా ఇది వరలో, అంటే ఇయర్ మెన్షన్ చేయాలి, 1999లో పలానా దస్తావేజు నంబరు పలానా SROలో రిజిస్టర్ కాబడిన దస్తావేజు రీత్యా నాకు హక్కులు కలిగిన ఇళ్ల స్థలం అని రాయాలన్నమాట. ఇక్కడ మాత్రం పెద్దల నుంచి వచ్చింది కాబట్టి పెద్దల ద్వారా సంక్రమించబడి నేటి వరకు నా అనుభవంలో ఉన్న క్రింద షెడ్యూల్ ఇళ్ల స్థలాన్ని నా అవసర నిమిత్తం నీకు 10,000కు విక్రయించుటకు ఒప్పుకొని, ఇదంతా ఓకే. ఇక్కడ నా అవసర నిమిత్తం అని ఇక్కడ 2-3 రకాలుగా రాస్తుంటారు. నా అవసర నిమిత్తం నీకు అమ్ముతున్నాను అని ఇక్కడ ఉంది కదా. ఇంకొన్నిసార్లు నీవు ఇల్లు కావాలి అని నన్ను అడగగా నేను నీకు అమ్ముతానని ఒప్పుకున్నాను అని ఇంకో రకంగా రాస్తారు. అదే ఏదైనా బాకీ ఉండి చెల్లేసుకోవడానికి ఇల్లు అట్లా ఇస్తున్నప్పుడు దానికి కూడా వేరేలాగా మెన్షన్ చేస్తారనమాట. సో అక్కడ పర్పస్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి రాయండి. లేదు ఇంకొకటి ఉంటుంది ఎక్స్చేంజ్ డీడ్ అని. సో ఎక్స్చేంజ్ డీడ్ గురించి మళ్ళీ చెప్పుకుందాం, ఇప్పుడు అన్ని చెప్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో నా అవసర నిమిత్తం లేదా నీవు కోరగా నేను నా ఇంటిని అమ్ముతానని ఒప్పుకున్నాను అనో అలాగా. తర్వాత ఇక్కడ వాల్యూ అన్నమాట, మార్కెట్ వాల్యూ 1,10,000కు అక్షరాల 1,10,000 విక్రయించుటకు ఒప్పుకొని ఈ దినమే నీకు స్వాధీనపరిచినాను. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విక్రయించుటకు ఒప్పుకొని ఈ దినమే నీకు స్వాధీనపరిచినాను అనేది ఇది ప్రెజెంట్ టెన్స్లో కంపల్సరీ ఇది ఉండాలి. ఎందుకంటే సేల్లో మెయిన్ ఎసెన్షియల్ పార్ట్ ఇదే అన్నమాట. ఎప్పుడైతే ప్రాపర్టీ అమ్ముతామో ఆ వెంటనే వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫ్యూచర్లో హ్యాండ్ ఓవర్ నేను స్వాధీనం చేస్తాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా స్వాధీనం చేస్తాను, అసలు స్వాధీనం చేస్తాననే మాట రాయకపోవడం, ఇవన్నీ చాలా పెద్ద బ్లండర్స్ అన్నమాట. సో ఇది కంపల్సరీ ఉండాలి. ఈ దినమే నీకు స్వాధీనపరిచినాను అందుకు గాను నీ నుండి నాకు నగదు రూపమున, అంటే ఇక్కడ అమౌంట్ ఎంత 1,10,000, అందుకు క్యాష్ అయినా సరిపోతుంది, కానీ ఎక్కువ ఉంటాయి, క్రోర్స్ ల్యాక్స్లో ఉంటాయి అమౌంట్స్. అలాంటప్పుడు చెక్కులు ఇస్తారు. సో ఆ చెక్ నంబరు, ట్రాన్సాక్షన్ నంబర్స్ అవన్నీ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. అకౌంట్ ద్వారా NEFT ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే కంపల్సరీ ట్రాన్సాక్షన్ నంబరు, అకౌంట్ నంబరు, బ్యాంక్ నేమ్తో సహా అంత క్లియర్గా రాయాలి. అంటే మీకు వచ్చిన కన్సిడరేషన్ అమౌంట్ ఏ రూపంగా మీకు ఇచ్చారు, సగం క్యాష్ సగం ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, లేదు సగం చెక్ ఇచ్చారు, సో అక్కడ చెక్ నంబరు, బ్యాంక్ నేమ్ అవన్నీ కూడా రాయాలి. సో అమౌంట్ మీకు ఎలా రిసీవ్ అయింది అనే డీటెయిల్స్ మాత్రం కంప్లీట్గా డిస్క్రైబ్ చేయాలి. తర్వాత అమౌంట్ వచ్చేసి మీరు ఫిగర్స్, వర్డ్స్ డెఫినెట్గా రాయాలి. ఎక్కడెక్కడ అమౌంట్ వస్తుందో అక్కడ నంబర్స్, దాని పక్కనే వర్డ్స్లో డెఫినెట్గా రాయాలి. అండ్ నీ నుండి నాకు ముట్టినవి అంటే ఈరోజు ఈ డాక్యుమెంట్ సైన్ అయ్యేసరికి ట్రాన్సాక్షన్ మొత్తం అయిపోయి ఉండాలి, అంటే మనీ వచ్చేసి ఉండాలి అండ్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయి ఉండాలి. అలా చేస్తేనే అది పర్ఫెక్ట్ సేల్ డీడ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ అమౌంట్ ఇంకా సగం అమౌంట్ ఇచ్చినందుకు నేను సేల్ చేస్తున్నాను అంటే ఆ మిగతా సగం అమౌంట్ క్లెయిమ్ చేయడానికి ఈ సెల్లర్కి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అమౌంట్ మాత్రం కంపల్సరీ సేల్ డీడ్ కన్నా ముందే ట్రాన్సాక్షన్ అనేది అయిపోవాలి, లేదు ఆ టైంలో జరగాలి. సో నేటి నుండి షెడ్యూల్ దాఖల ఇళ్ల స్థలము ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఇండెమ్నిటీ క్లాజ్ అంటాం అనమాట. అంటే ఏమంటారు, ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా అనే విధంగా ఉంటుంది.
ఏంటంటే నేను నేటి నుండి షెడ్యూల్ దాఖలా ఇళ్ల స్థలము నీవు నీ వారసులు దాన విక్రయ అన్ని హక్కులు కలిగి అన్ని అధికారాలతో నిరాటంకంగా అనుభవించుకోవాలని ఇదొకటి. తర్వాత ఈ ఇళ్ల స్థలంపై నాకు నా వారసులకు నా స్థానంలో రాబో వారికి ఎలాంటి హక్కులు ఉండబోవు అనేది ఈ 2 పాయింట్స్ కంపల్సరీ ఉండాలి. రెండిటి మీనింగ్ ఒకటే కదా అని అనుకోవచ్చు, కానీ కంపల్సరీ అక్కడ మెన్షన్ అయితే చేయాలి. తర్వాత ఈ ఇంటి స్థలము ఇది నీకు విక్రయించడం తప్ప నేను ఇంకెవ్వరికి అమ్మలేదు, ఎవరికి తాకట్లు ఉంచలేదు, ఎవరికి అన్యాక్రాంతములు అంటే ఏలినేషన్స్ ఏమి చేయలేదు అనేసి ఆ పాయింట్. ఒకవేళ చేసి ఉంటే అలాంటి ఏవైనా గొడవలు వస్తే ఆక్షేపణలు వస్తే ఎలా కలిగినా సరే నేను జవాబుదారీగా ఉండి వాటిని నా సొంత అమౌంట్ తోటి పరిష్కారం చేస్తాను. ఈ పాయింట్ కూడా ఉండాలి. అండ్ నేను ఈ దస్తావేజ్ ద్వారా నీకు కలుగజేసిన హక్కును స్థిరపెట్టగలను అని రాయించి ఇచ్చిన స్థల విక్రయ దస్తావేజు. అంటే ఈ కంపల్సరీ ఒక సేల్లో ఇవన్నీ భాగాలన్నమాట. మనం ఒక ప్రాపర్టీని వేరే వాళ్ళకి సేల్ చేసామంటే ఆ సేల్తో పాటు ఈ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ మనం కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే అది కంప్లీట్ సేల్ అవుతుంది అనమాట. సేల్ అనేది ఇంకోటి ఏంటంటే టీపీ యాక్ట్ ప్రకారం సేల్ అనేది ఎప్పుడైనా సరే అన్కండిషనల్గా ఉండాలి. అంటే సేల్తో పాటు ఏమి కండిషన్స్ అనేవి ఫ్రీగా రావు. సో సేల్ అంటే అబ్సల్యూట్ సేల్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్, ఇంకా దానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్ వస్తుంది. అంటే ఇది ప్రాపర్టీ డిస్క్రిప్షన్. సో ఈ ప్రాపర్టీ దీని లొకేషన్ ఎక్కడుంది, ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా, ఏ విలేజ్, తర్వాత ఏ స్టేట్, ఇవన్నీ వస్తాయి. తర్వాత సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఎక్కడ అంటే మనం ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన అన్నీ ఇక్కడ ఈ షెడ్యూల్లో మెన్షన్ చేస్తాం అనమాట. సర్వే నంబరు, దీంట్లో ఇళ్ల స్థలం, దీనికి చెక్కుబంది అంటే 4 సైడ్లు ఎవరున్నారు, లేదా ఇల్లులు పొలాలు స్థలాలు ఏమున్నా కూడా ఇంతకు ముందు డాక్యుమెంట్లో ఏమున్నాయో అవే మెన్షన్ చేయాలి. ఇప్పుడు మారింది కదా అని కొత్తవి మెన్షన్ చేయొద్దు, పాతవే మెన్షన్ చేయండి. అలా కొత్తవి మెన్షన్ చేయాలంటే దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది. ఇంతకు ముందున్న హద్దులు ఇప్పుడు మార్చారు అంటే ఈసీలో కూడా మారిపోతాయి. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, ఈసీ టాలీ అవ్వదు. సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతారు క్లయింట్స్. కాబట్టి ఇంతకు ముందు ఏ చెక్కుబంది ఉందో ఏం డైమెన్షన్స్ ఉన్నాయో అవే రాయాలి. అన్లెస్ దాంట్లో పార్టిషన్ అంటే దాన్ని విడగొట్టి 2 భాగాలుగా చేసినప్పుడు, లేదా ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ కిందకి అది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏదైనా తగ్గు ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ పెడుతూనే చేయాలి అది, ఆ చేంజ్ కూడా. సో అంతవరకు అట్లాంటి ఏమి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లేనప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనము హద్దులు అనేవి మెన్షన్ చేయాలి. తూర్పు పాత డాక్యుమెంట్లో ఏం హద్దులు ఉన్నాయో అవే మెన్షన్ చేయాలి ఈ డాక్యుమెంట్లో కూడా. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు కానీ ఏం మాట్లాడట్లేదు, నాయిస్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ నలుదిశలకు లోనైన ప్లాట్ స్థలం అంటే ఫస్ట్ బౌండరీస్ చెప్పాం. అంటే 4 సైడ్లు ఏమున్నాయో చెప్పాం. ఈ 4 సైడ్ల లోపల ఉన్న స్థలానికి కొలతలు అని చెప్పాం. ఇక్కడ మనం కొలతలు ఇస్తాం. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఎంత, నార్త్ నుంచి సౌత్ వరకు ఎంత అని. కొన్ని స్థలాలు ఏంటంటే స్క్వేర్గా చౌకంగా ఉంటాయి, లేదా రెక్టాంగులర్గా ఉంటాయి. ఇలా ఉంటే ప్రాబ్లం లేదు. కొన్ని ఏంటంటే అలా ఉండవు, వేరే వేరే షేప్స్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే తూర్పు నుంచి పడమర ఉత్తరం వైపు, తూర్పు నుంచి పడమర దక్షిణం వైపు, ఇలా ఇంకో రకమైన కొలతలు వస్తాయి అన్నమాట. అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి తూర్పు వైపు, ఉత్తరం నుంచి దక్షిణానికి పడమర వైపు, ఇలా వస్తుంది. సో అప్పుడు కొంచెం ఏమంటారు, మనం వేరే రకంగా ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి రాస్తాం అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ ముందే డాక్యుమెంట్లో ఉంటాయి. అంటే మీరు ఒకవేళ బేస్డ్ ఆన్ లింక్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు
అదే ఈ ప్రాపర్టీని ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంతకు ముందు కొలతలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. సో వాటి కోసం ఏం చేయాలి అంటే మనం ఒక సర్వేకి అర్జీ పెట్టుకోవాలన్నమాట. లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో సర్వే చేసి ఇవ్వండి, మా ఏమంటారు మీకు సంబంధించిన ఆస్తి ఏదైనా కావచ్చు, కన్సర్న్డ్ తహసీల్దార్ ఆఫీస్లో మీరు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు, చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ పెట్టుకొని మీరు ఈ హద్దులు కానీ ఈ బౌండరీస్ కానీ మెన్షన్ చేసుకుంటారు అనమాట. అదర్వైజ్ మీకు లీగల్గా ఏమీ బ్యాకప్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కొలతలు కానీ హద్దులు కానీ రాసుకోకూడదు, అది ఇల్లీగల్. ఒకవేళ అలా రాసుకున్న డాక్యుమెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు దాని నుంచి సెల్లబిలిటీ కూడా ఏమీ ఉండదు. సో ఈ హద్దులకు లోనైన 1 సెంటు గల ఫ్లాట్ స్థలం మాత్రం ఈ విక్రయ దస్తావేజును మనము కుద్దుగా ఉండి, అంటే మనం ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఏక అభిప్రాయంతో చెప్పి రాయించి చదువుకొని చదవగా విని సాక్షులు ఎదుట సంతకం చేయడం అయినది. ఇదన్నమాట. దీనికి ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ డిక్లరేషన్ అన్నమాట. అంటే ఈ డాక్యుమెంట్ నేను వెరిఫై చేశాను, దీంట్లో ఉన్నవన్నీ కరెక్ట్ అని. ఈ డిక్లరేషన్ అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా పెడతాం యూజువల్లీ. సో ఇది మీకు ఒక సింపుల్ సేల్ డీడ్, చాలా సింపుల్ది. సో ఇప్పుడు మనం కవర్ చేసిన పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూసుకుంటే, ప్రియాంబుల్ పార్టీస్ అంటే పార్టీస్ సెక్షన్ ఇందాక చూసారు కదా మీరు, ఆ పార్టీస్ సెక్షన్లో ఆధార్లో ఉన్న స్పెల్లింగ్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. రిసైటల్స్లో వెండర్ అక్వైర్డ్ ప్రాపర్టీ పొజిషన్ హిస్టరీ, అంటే మనకి అమ్ముతున్న వాళ్ళు ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత వాళ్ళ దగ్గర పొజిషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. తర్వాత కన్సిడరేషన్ క్లాజ్ అంటే అమౌంట్ గురించి, సేల్ ప్రైస్ ఎంత, పేమెంట్ ఏ విధంగా ఏ మోడ్లో చేశారు, అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ అంటే ఏ ట్రాన్సాక్షన్కి ఏ నంబర్స్ మెన్షన్ చేయాలి అనే రిసీట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన చెక్కులు కానీ, వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో 2 lakhs కన్నా ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత ఆపరేటివ్ క్లాజ్ అంటే నేను ఈ దినమే అమ్ముతున్నాను, ఈ దినమే నీ స్వాధీనం చేసినాను అని ఒక పాయింట్ చూపించాను కదా, అది ఆపరేటివ్ క్లాజ్ అనమాట. అంటే ఆపరేటివ్ క్లాజ్ అంటే మెయిన్ పార్ట్, అసలు ఈ దస్తావేజ్లో మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రాపర్టీని ఇంకొకరికి అమ్ముతున్నారు. అమ్మడం అంటే ఏంటి, వాళ్ళకి ఇచ్చేయడమే కదా, కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేయడం, అదే రాస్తాం అనమాట ఆపరేటివ్ క్లాస్ అన్నప్పుడు. ఈ దినమే నీకు స్వాధీనం చేసినాను. అదే ఇంగ్లీష్లో అయితే ఐ డూ హియర్ బై సెల్, కన్వే, ట్రాన్స్ఫర్ అని ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సో ఇది చాలా క్రిటికల్ క్లాజ్ అనమాట. దాంట్లో ఫ్యూచర్ టెన్స్లో కనుక రాస్తే అది సేల్ డీడ్ కాదు, అగ్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే అగ్రిమెంట్లో మనం ఏం రాస్తాము, ఒక 3 నెలల తర్వాతే పలానా తేదీకి మిగతా క్రయధనం ఇస్తాము అని రాస్తుంటాం. సో అప్పుడు మీరు ఫ్యూచర్లో మిగతా డబ్బులు ఇస్తారనో, ఫ్యూచర్లో ప్రాపర్టీని స్వాధీనం చేస్తాము అని రాస్తే కంపల్సరీ ద నేచర్ ఆఫ్ ద డీడ్ చేంజెస్, అంటే అది పేరుకి సేల్ డీడే కానీ దాంట్లో యాక్చువల్లీ జరిగినది అగ్రిమెంట్ అని అంటారు అన్నమాట. తర్వాత వెండర్స్ కోవెనెంట్స్ అంటే వెండర్స్ మనకి చేసే ప్రామిస్లు అన్నమాట. అవి కూడా మనం చూసాం. టైటిల్ వారంటీ అంటే ఇది ఏమంటారు, నా సొంత ఆస్తి, నాకు నా వారసులకి ఎలాంటి హక్కులు ఉండవు ఈ రోజు నుంచి అనే వారంటీ ఇస్తాడనమాట వెండర్. అలాగే ఈ ఆస్తి పైన ఎటువంటి ఆయకములు, తర్వాత ఇంకెవరికి నేను విక్రయించలేదు, ఈ దినం నీకు విక్రయించినది తప్ప ఇంకెవరికి అన్యాక్రాంతములు కానీ ఆయకములు కానీ అవేం చేయలేదు అని ఒక పాయింట్ ఉంది కదా, అది ఫ్రీ ఆఫ్ ఎన్కంబరెన్సెస్ అని చెప్పడం. అలాగే ఇండెమ్నిటీ ఇవ్వడం అంటే ఏంటంటే ఏవైనా తకరార్లు ఆక్షేపణలు కలిగినాయని అట్టి వాటిని నేను నా సొంత ద్రవ్యముతో పరిష్కరించి ఈ ఆస్తి హక్కును నీకు స్థిరపెట్టగలవాడను అనే ఒక పాయింట్ ఉంది కదా, దాన్ని ఇండెమ్నిటీ క్లాజ్ అంటాం.
అలాగే పొజెషన్ అంటే ఈ దినమే నీకు స్వాధీనపరిచినాను అని చెప్తారు కదా, అది పొజెషన్ క్లాజ్ అన్నమాట. అంటే పొజెషన్ కూడా నీకు హ్యాండ్ ఓవర్ చేశాను అని చెప్తారనమాట. ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ వెండార్స్ కోవెనెంట్స్. తర్వాత పర్చేజర్స్ అక్నాలెడ్జ్మెంట్. పర్చేజర్ అక్నాలెడ్జ్మెంట్ ఏంటంటే నేను ఈ ప్రాపర్టీని సర్వే చేయించుకున్నాను, కొలతలు వేయించుకున్నాను, టైటిల్ వెరిఫికేషన్ చేసుకున్నాను, నేను నీ నుండి ఈ ఆస్తిని ఇదే స్థితిలో యాక్సెప్ట్ చేస్తున్నాను అనే పాయింట్ యాక్చువల్లీ రాయాలి. కానీ ఇప్పుడు నేను చూపించిన డీల్లో అది ఉందా? ఇప్పుడు నేను మీకు చూపించిన డీల్లో అది మీకు కనపడిందా? లేదు. పర్చేజర్స్ అక్నాలెడ్జ్మెంట్ లేదు. లేదు మ్యామ్. లేదు, యూజువల్లీ దీన్ని స్కిప్ చేస్తున్నారు అనమాట. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇది కూడా రాయాలి, పర్చేజర్స్ అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా రాయాలి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఏమవుతుంది, సర్వే చేసుకోరు అనుకోండి కొనుక్కునే వాళ్ళు, కొంచెం ఒక అడుగు రెండు అడుగులు తక్కువ ఉండొచ్చు, దానివల్ల టోటల్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది కదా. అలాగే టైటిల్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి కదా వాళ్ళు, అంటే ఈ సీమ్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. అవి చెక్ చేసుకున్నాము అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసుకునే కొనుక్కుంటున్నామని వాళ్ళు రాస్తే, తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి మీ టైటిల్ కరెక్ట్గా లేదు అది ఇది అని చెప్పడానికి రాదు. సో పర్చేజర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది ఐడియల్గా, బట్ అది చాలా డీట్స్లో అది మెన్షన్ చెయ్యరు. నెక్స్ట్ వచ్చి జనరల్ క్లాజెస్. మనము బౌండరీస్ తర్వాత ఇది రాసాం కదా, కొలతలు రాసామా, దాని కిందనే మార్కెట్ వాల్యూ రాస్తాం అనమాట. స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాము, ఈ ఆస్తి మార్కెట్ విలువ ఎంత, చదరపు గజం ఒక్కింటికి 3000 అనో అలాగా రాస్తాం అనమాట. అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఉన్న ఏరియాకి ఎంత పడింది అనేది మొత్తం క్యాల్కులేషన్ రాస్తాం దాని కిందనే, షెడ్యూల్ కిందనే. తర్వాత మ్యూటేషన్కి ఎంత ఛార్జ్ కట్టాము, ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేదా, ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఏ కోర్టులో మనం ఏమంటారు దావా వేసుకోవచ్చు, ఇలాంటివి కూడా మెన్షన్ చేయొచ్చు. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో డిస్క్రిప్షన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. తర్వాత సర్వే నంబర్, ప్లాట్ నంబర్, ఏరియా, బౌండరీస్ అన్నీ రికార్డ్స్కి మ్యాచ్ అవ్వాలి. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా క్రాస్ రెఫరెన్సింగ్ ఒకటి, తర్వాత మనం డ్యూ డెలిజెన్స్ అని చదువుకున్నాం, ఈసీ ఎలా వెరిఫై చేయాలి, మార్కెట్ వాల్యూ, తర్వాత మీ భూమిలో ఎలా, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఆ వెరిఫికేషన్ అంతా మీరు ఎలాగూ చేస్తారు ఇక్కడ దాకా వచ్చారంటే. సో అక్కడ మీరు ఏం చేయాలి అంటే రికార్డ్స్ అనేవి అన్నీ అక్రాస్ ఆల్ సోర్సెస్ మీకు మ్యాచ్ అవ్వాలి. ఈసీ కానీ ఎఫ్ఎంబి కానీ ట్యాక్స్ రికార్డ్స్ కానీ అన్నీ మీకు మ్యాచ్ అవ్వాలి. అండ్ ఎగ్జిక్యూషన్ బ్లాక్ అంటే లాస్ట్లో మీకు ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్లో మీకు ఇద్దరు సంతకాలు ఉంటాయి. అమ్మిన వారు కొన్నవారు ఇద్దరు సంతకాలు ఎండ్ ఆఫ్ ద పేజ్లో కంపల్సరీ ఉంటాయి. ఇద్దరు విట్నెస్ల సంతకాలు కూడా ఉంటాయి. వీళ్ళు నలుగురు మీకు పైన ఆధార్ కేవైసీ చేసి ఫోటో తర్వాత తంబు అన్నీ అప్లోడ్ అవుతాయి ఎస్ఆర్ఓ ఆఫీస్లో. సో వీళ్ళు నలుగురు అఫీషియల్గా ఎవరు అంటే ఈ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకున్న వాళ్ళు ప్లస్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగా చూసిన వాళ్ళు విట్నెస్లు అంటే. సో వీళ్ళ నలుగురిది కేవైసీ అయిపోతుంది. అలాగే దీంట్లో వెండర్ అంటే అమ్మిన వాళ్ళు ప్రతి పేజీలోనూ సంతకం పెట్టాలి. ఆ డీడ్లో వెండర్ షుడ్ సైన్ ఇన్ ఎవ్రీ పేజ్ అలాంగ్ విత్ ద లాస్ట్ పేజ్. పర్చేజర్ ఆల్సో షుడ్ సైన్ ఇన్ ద లాస్ట్ పేజ్. పర్చేజర్ సంతకం అవసరం లేదు అనేది కరెక్ట్ కాదు, పర్చేజర్ సంతకం కూడా కంపల్సరీ డాక్యుమెంట్లో ఉండాలి. సో ఇప్పుడు షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ గురించి చూద్దాం. జనరల్గా ప్రాపర్టీ డిస్క్రిప్షన్లోనే చాలా ఎక్కువ ఎర్రర్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే రెక్టిఫికేషన్ డీడ్ దాకా వెళ్ళే పొరపాట్లన్నీ మీకు షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలోనే జరుగుతుంటాయి. సో ఎంటైర్ డీడ్ అనేదే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నంబర్లో చిన్న ఏ పెట్టడం, బి పెట్టడం, లేదా సర్వే నంబర్ మధ్యలో స్లాష్ని 1గా రాయడం, ఇలాంటి పొరపాట్లు చాలా జరుగుతుంటాయి.
దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది, అంటే చాలా మారిపోతుంది అనమాట ప్రాపర్టీకి సంబంధించి. ఫ్యూచర్లో ఏమంటే అది పెద్ద ప్రాబ్లంగా చూపిస్తారు. మళ్ళీ మీరు ఏదన్నా లోన్ కోసం అయినా ఇంకేదన్నా ప్రాపర్టీ అమ్మడానికి వెళ్ళినా అది పెద్ద మిస్టేక్గా చూపిస్తారు. అప్పుడు చాలా కంగారు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఏదన్నా మనీ అవసరం అయి ఉండి మీరు ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నప్పుడు ఇవన్నీ బయటపడితే దానివల్ల ప్రాసెస్ డిలే అవుతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో మిస్టేక్స్ అనేవి లేకుండా చాలా జాగ్రత్తగా షెడ్యూల్ రాసుకోవాలి. సో షెడ్యూల్ జనరల్గా మీరు చూస్తే ఇంగ్లీష్లో ఆల్ దట్ పీస్ అండ్ పార్సల్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ బేరింగ్ అనేసి, ఇంగ్లీష్లో ఏమంటే రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ డోర్ నంబర్, ప్లాట్ నంబర్, తర్వాత కొలతలు, సిచ్యువేటెడ్ ఎట్ అంటే విలేజ్, మండలం, జిల్లా, ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. అదే మనం తెలుగులో చూస్తే కర్నూలు డివిజన్, కర్నూలు సబ్ డివిజన్, కర్నూలు రెవెన్యూ డివిజన్ కూడా రాస్తారు కొంతమంది, కల్లూరు ఎస్ఆర్ఓ పరిధిలో ఉన్న ఆ, పలానా సర్వే నంబర్లోని ఈ పలానా ఏరియాలోని ఇంత డోర్ నంబర్ గల ఇల్లు అని వస్తుంది మనకి తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఇలా రివర్స్ ఆర్డర్లో వస్తుంది. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే సర్వే నంబర్, సబ్ డివిజన్, తర్వాత ఏకర్స్, గుంటాస్, ఇట్లాంటి ఏమంటారు యూనిట్స్ మెన్షన్ చేస్తాం అనమాట. జనరల్గా అర్బన్ ప్రాపర్టీస్ని మనము ఓపెన్ ప్లాట్స్ అయితే స్క్వేర్ యార్డ్స్లో, అపార్ట్మెంట్లో ఇల్లులు అయితే స్క్వేర్ ఫీట్లో, తర్వాత పొలాలు అయితే ఏకర్స్ అండ్ సెంట్స్ లెక్కల్లోనే మనం ఇప్పుడైతే రాస్తున్నాం. స్టాండర్డ్ యూనిట్స్ అవే, అదర్ యూనిట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే స్టాండర్డ్ యూనిట్ ఏది ఉంటే అదే రాస్తే అన్ని డీడ్స్లోనూ అవే ఉంటాయి. తర్వాత ప్రాపర్టీ డిస్క్రిప్షన్కి ఒక 6 ఇంపార్టెంట్ రూల్స్ చూసుకున్నామంటే అఫీషియల్ రికార్డ్స్కి మ్యాచ్ అవ్వాలి. అన్ని అఫీషియల్ రికార్డ్స్కి మీరు రాసే డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వాలి. తర్వాత 4 బౌండరీస్ ఉంటాయి, దాంట్లో కంపల్సరీ ఒకటి రోడ్డు ఉండాలి, లేదు అంటే ప్రాపర్టీకి యాక్సెస్ రోడ్ లేనట్టు అర్థం. సో అది మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. అలాగే రెఫరెన్స్, ఎందుకంటే ఇది ఇళ్ళ విషయంలో కన్నా పొలాల విషయంలో చాలా ప్రాబ్లమాటిక్, ఎందుకంటే పొలాల మధ్యలో ఎక్కువ గొడవలు అయ్యేది దారి మూలంగానే. తర్వాత రెఫరెన్స్ సోర్స్ అంటే పట్టాదారు పాస్బుక్ నంబర్లో ఇలా ఉంది, మున్సిపల్ ట్యాక్స్ రిజిస్టర్లో ఇలా ఉంది అని సోర్స్ని కూడా మెన్షన్ చేస్తూ రాయాలి ఏదైనా మీరు రాసేటప్పుడు. అలాగే యూనిట్స్ కంపల్సరీగా స్పెసిఫై చేయండి. స్క్వేర్ యార్డ్సా, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్, ఏకర్స్, గుంటాస్, హెక్టేర్స్, ఎప్పుడు జస్ట్ 200 అనో 300 అనో అలా ఎప్పుడు రాయొద్దు. తర్వాత ఇంక్లూడ్ బిల్డింగ్ డీటెయిల్స్, ఒకవేళ బిల్డింగ్ ఉంటే కంపల్సరీ బిల్డింగ్ డీటెయిల్స్ కూడా మనం షెడ్యూల్ కింద రాస్తాం. అంటే ఈ భవనము యొక్క వివరములు అని రాస్తాం తెలుగులో అయితే. భవనం యొక్క వివరముల్లో ఫస్ట్ భవనం కట్టడం ఏ రకం అంటే ఆర్సీసీనా, జింక్ షీట్స్ అంటే రేకుల ఇల్లా, మట్టి ఇల్లు మడ్ హౌస్, లేదా పక్కా ఇల్లు అట్లా రాస్తాం అనమాట. దాని కింద ఇంటి కింద ఎలక్ట్రిసిటీ మీటర్ నంబరు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ నంబరు, మున్సిపల్ కుళాయి నంబరు, ఇవన్నీ డీటెయిల్స్ మనం మెన్షన్ చేసుకుంటూ పోతాం ఒక్కోటి ఒక్కోటి. ఇల్లు ఎన్ని అంతస్తులు కట్టారు, ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు, ఇలాంటివన్నీ మెన్షన్ చేసుకుంటా ఏమంటారు భవనం యొక్క వివరంలో మనం అన్ని మెన్షన్ చేస్తాం. తర్వాత క్రాస్ వెరిఫై ఎఫ్ఎం ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఉన్న మ్యాప్ తోటి అగ్రికల్చర్ ల్యాండ్ కంపల్సరీ క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎఫ్ఎంబిలో ఏమేమి కొలతలు ఉన్నాయి, మీ పొలంలో ఏమేమి కొలతలు ఉన్నాయి మ్యాచ్ చేసుకొని చూసుకోండి. తర్వాత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, క్యాల్కులేషన్ ఇవన్నీ చూసారంటే సేల్ డీడ్కి స్టాంప్ డ్యూటీ అనేది 4 నుంచి 5% దాకా ఉంటుంది. మార్కెట్ వాల్యూ, సేల్ ప్రైస్లో రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది. ఇప్పుడు మీ సేల్ ప్రైస్ 10 లక్షలు, మార్కెట్ వాల్యూ 2 లక్షలు అనుకోండి, మీరు డీడ్ పైన 10 లక్షలని రాసేసారు ఆల్రెడీ, మీరు అమ్మింది 10 లక్షలకి, అట్లాంటప్పుడు 10 లక్షలకి మీరు చలాన్ అనేది కట్టాలి. లేదు మార్కెట్ వాల్యూ 2 లక్షలు, నేను కూడా 2 లక్షలకే అమ్మాను అనుకోండి, అప్పుడు 2 లక్షలకే చలాన్ కట్టండి.
ఒకవేళ ఇంకా ఎక్కువకి అమ్మారు 20-30 లక్షలకు అమ్మితే ఆ రేటుకే మీరు చలాన్ అనేది కట్టాల్సి ఉంటుంది, దాని మార్కెట్ వాల్యూ మీద కాదు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అనేది మార్కెట్ వాల్యూ మీద 0.5%. మార్కెట్ వాల్యూ 1 లక్ష అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది? ఎనీవన్? మార్కెట్ వాల్యూ 1 lakh అనుకోండి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పడుతుందండి దీని ప్రకారం? 500. ఆ, 500. 500 రిజిస్ట్రేషన్ ఫీ 1 lakh కి, అంతేనా? 0.5%. 1 lakh ఇంటూ 0.05. ఓకేనా? 500ఏనా? 500 మేడం. ఓకే. సో స్టాంప్ డ్యూటీ వచ్చి 4 to 5%. 4 to 5%, 5% అనుకుందాం. 1 lakh ఇంటూ 0.5 ఎంత వస్తుంది? 5% అంటే 5,000 మేడం. ఓకే, 5,000 ప్లస్ 500. ట్రాన్స్ఫర్ డ్యూటీ వచ్చి 1.5% మున్సిపల్ ఏరియాస్లోనే. సరే, ఇప్పుడు వేద్దాం. ఇంటూ 0.15 చేయండి. 1 lakh ఇంటూ 0.15. తర్వాత యూజర్ ఛార్జెస్ 500. 500 కన్నా తక్కువ ఏం తీసుకోవడం లేదు ఇప్పుడు, అన్నిటికీ 500 ఫిక్స్డ్ అయిపోయింది ఇప్పుడు. సో యూజర్ ఛార్జెస్ ఒక 500. మొత్తం ఎంత అయిందండి టోటల్? 7,500. ఓకే, అంటే టోటల్ మీకు అరౌండ్ 7.5% వస్తుంది అనమాట. మీకు సేల్ డీడ్ చేసినప్పుడు ఇవన్నీ కలిపి మీకు 7.5% స్టాంప్ డ్యూటీ మొత్తం మీద పడుతుంది చలాన్ అనేది. అందుకని కొందరు ఏం చెప్తారంటే 7.5% అని డైరెక్ట్ చెప్తారు, కొందరు స్టాంప్ డ్యూటీ 5% అని చెప్తారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. ఏమంటే వాళ్ళు ఇప్పుడు క్లయింట్కి 5% స్టాంప్ డ్యూటీ అని చెప్తాడు, అది కరెక్టే. ఏమంటే మిగతా ఫీజులు ఉంటాయని ఈయన చెప్పలేదు, ఆయన అడగలేదు. సో ఎవరిది తప్పనిలేము. కొంతమంది ఏంటంటే ఇల్లిటరేట్స్ ఉంటారు అన్నట్లుగా మొత్తం 7.5% చలాన్ కట్టాలి అని చెప్తారు, అది కరెక్టే. అదనమాట. సో ఇక్కడ మీకు కొంచెం ఇది ఓవర్లాప్ అయింది, సారీ. ఒక 2 BHK ఫ్లాట్ సాయిరామ్ కాలనీ కర్నూలులో మీరు చూసుకున్నారంటే, రియల్ ఎగ్జాంపుల్లో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 20 lakhs ఉంది, యాక్చువల్ సేల్ ప్రైస్ 22 lakhs. అంటే మామూలు అమ్మింది 22 లక్షలు కాబట్టి 22 లక్షలకే మీరు స్టాంప్ డ్యూటీ అనేది కట్టాలి. అండర్ డిక్లేరింగ్ సేల్ ప్రైస్ అంటే అదే మనము ఏమంటారు, అపరిచితుడు సినిమా టైప్ అనమాట. మనం ఎంతకి అమ్ముతున్నామో అది డిక్లేర్ చేసి స్టాంప్ డ్యూటీ కట్టాలి, అంతేగాని మార్కెట్ వాల్యూ డాక్యుమెంట్లో చూపించుకొని ఎక్కువ బయట అమ్ముకొని అట్లా చేసుకున్నారనుకోండి, తర్వాత మీరు ఇన్ కేస్ కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏ వాల్యూ మీద తీసుకుంటారండి? కోర్టు వాళ్ళు మీకు ఏదన్నా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన వాల్యూనే తీసుకుంటారు, అప్పుడు దెబ్బ పడుతుంది అనమాట. సో అండర్ డిక్లేరింగ్ ఈజ్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ. సో మీరు చూసుకున్నారంటే 22 లక్షలకి మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాము. అది స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసాము. జనరల్లీ సేల్ డీడ్కి చార్జబుల్ ఫీ అంటే ఒక డాక్యుమెంటేషన్కి, ఓన్లీ ఫర్ డాక్యుమెంటేషన్ 2,500 to 3,500 ఛార్జ్ చేస్తున్నారు సింపుల్ సేల్ డీడ్స్కి. కాంప్లికేటెడ్ మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ యూ కెన్ ఛార్జ్. సో మనకి సేల్ డీడ్ అనేది ఇనిషియల్గా 3 to 4 hours పట్టినా కానీ తర్వాత పికప్ అయిన తర్వాత అంత ఎక్కువ టైం పట్టదు, మీరు స్పీడ్గా చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి మనకు గిఫ్ట్ డీడ్. సో గిఫ్ట్ డీడ్ కన్నా వెళ్ళడానికంటే ముందు సేల్ డీడ్ గురించి మీకు అంత క్లియర్ ఉందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఎస్ మేడం. గిఫ్ట్ డీడ్ గురించి మాట్లాడుకుందాం. సో గిఫ్ట్ డీడ్ అంటే ఏం లేదు, సేమ్ ఇది సేల్ డీడ్లో కన్సిడరేషన్ తీసేయండి, అదే గిఫ్ట్ డీడ్. సేల్ డీడ్లోంచి మనీ తీసేయండి, అదే గిఫ్ట్ డీడ్. సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే యాక్చువల్లీ గిఫ్ట్ డీడ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మేడ్ వాలంటరీలీ వితౌట్ కన్సిడరేషన్. ఏమి ప్రతిఫలం తీసుకోకుండా ఎవరికైనా మనం ఆస్తిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కానీ మూవబుల్ ప్రాపర్టీని కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఒక దస్తావేజుని మనము గిఫ్ట్ డీడ్ అంటాం. దీన్ని సెక్షన్ 122 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో డిస్క్రైబ్ చేశారు గిఫ్ట్ అనేది. సో ఒక గిఫ్ట్ వ్యాలిడ్ గిఫ్ట్ అవ్వాలి అంటే దాంట్లో ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటి అంటే డోనార్స్ ఫ్రీ విల్. అంటే గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఫ్రీ విల్ అంటే అతను ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఎవరు కోయర్షన్ కానీ ఫ్రాడ్ కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేసి బలవంత పెట్టి అతని చేత గిఫ్ట్ అనేది చేయించుకోకూడదు. అలాగే గిఫ్ట్ చేసే డోనారు సౌండ్ మైండ్ అంటే ఇన్సైన్ అయి ఉండకూడదు, మైనర్ అయి ఉండకూడదు, మేజర్ అయి ఉండాలి, మెంటల్లీ ఇల్ పర్సన్ అయి ఉండకూడదు. కన్సిడరేషన్ అనేది ఉండకూడదు. గిఫ్ట్ అనేది మనీ కోసం కాదు, వితౌట్ కన్సిడరేషన్ చేసేదే గిఫ్ట్. గిఫ్ట్లో మనం ఎలాంటివి మెన్షన్ చేస్తాము అంటే అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అని. జనరల్లీ గిఫ్ట్ అనేది మనం తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకే ఇస్తాం. సో ఎవరో రోడ్డును పోయే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వం. ఇన్ కేస్ రోడ్డును పోయే వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళకి చారిటీ కోసం ఇచ్చింటాం. మేబీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనో అట్లాంటి ఉద్దేశంతో ఇచ్చింటాం ఆ గిఫ్ట్ అనేది. సో ఆ ఉద్దేశాన్నైనా మెన్షన్ చేయొచ్చు, బట్ మీరు ప్రతిఫలం అనేది తీసుకోకూడదు. జీరో మనీ, నో కన్సిడరేషన్. తర్వాత డోనీస్ యాక్సెప్టెన్స్. దీంట్లో ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇచ్చిన గిఫ్ట్ డోనీ అంటే గిఫ్ట్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా యాక్సెప్ట్ అనేది చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ క్లాజ్ దాంట్లో మెన్షన్ చేస్తాం. నేను దీన్ని స్వాధీనం చేసుకున్నాను, ఈ గిఫ్ట్ని
ఈ దానాన్ని నేను అంగీకరిస్తున్నాను అనే పాయింట్ మనం రాసినప్పుడు ఆ కింద సైన్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఒప్పుకున్నట్లే అన్నమాట. ఈ గిఫ్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేసినప్పటికీ డోనార్ బతికే ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో యాక్సెప్టెన్స్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఉండాలి డీడ్లో, అంటే డీడ్లో యాక్సెప్ట్ చేశారు గిఫ్ట్ అనేది రాయకపోయినా గిఫ్ట్ డీడ్ అన్నాక ఇంకా గిఫ్ట్ డీడ్లో సైన్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసినట్లే అని అజ్యూమ్ చేసుకోవడానికి లేదు. ఎక్స్ప్లిసిట్గా మనం ఈ గిఫ్ట్ డోనర్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్ అండ్ డోనీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్ అనే పాయింట్ కంపల్సరీ రాయాలి, అదనమాట. సో చాలా డెసిషన్స్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ పాయింట్ని చాలాసార్లు రీఇటరేట్ చేశారు. యాక్సెప్టెన్స్ తర్వాత ఈ డోనీ గిఫ్ట్ యాక్సెప్ట్ చేసే టైంకి డోనార్ అనే అతను బ్రతికే ఉండాలి అనేది మళ్ళీ మళ్ళీ రీఇటరేట్ చేయడం జరిగింది, కాబట్టి దిస్ క్లాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రిజిస్టర్డ్ డీడ్, గిఫ్ట్ డీడ్ అనేది కంపల్సరీ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్స్ అన్నమాట. మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్లో సెక్షన్ 17లో కంపల్సరీ రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఆప్షనల్గా రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అని మనకి లిస్ట్ ఉంది. దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్, అంటే అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అనేది వ్యాలిడ్ కాదు. సో ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ మస్ట్ బి రిజిస్టర్డ్. అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ ఈజ్ వాయిడ్, అంటే సెక్షన్ 123 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో కూడా ఈ విషయం మెన్షన్ చేశారు. సో గిఫ్ట్ డీడ్ వర్సెస్ విల్, గిఫ్ట్కి విల్కి తేడా ఏంటి, సిమిలారిటీ ఏంటి అని చూస్తే, గిఫ్ట్ అనేది ఇప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది, డ్యూరింగ్ ద లైఫ్ టైం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తీసుకుంటుంది. తర్వాత రివోకేషన్ అనేది ఉండదు, గిఫ్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని రిటర్న్ తీసుకోవడం, దాన్ని రివోక్ చేసుకోవడం అనేది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఉండదు. బట్ ఏమైందంటే కొన్ని సుప్రీంకోర్టు డెసిషన్స్లో పేరెంట్స్ పిల్లలకి ప్రాపర్టీని గిఫ్ట్గా చేసి ఉండి ఆ పిల్లలు కనుక పేరెంట్స్ని డెజర్ట్ చేస్తే, అంటే పేరెంట్స్ని చూసుకోకుండా వదిలేస్తే, ఆ పేరెంట్స్కి ఫైనాన్షియల్ మీన్స్ ఏమీ లేకపోతే ఇది ప్రూవ్ చేయగలిగితే పేరెంట్స్ ఏదైతే గిఫ్ట్ పిల్లలకి ఇచ్చుంటారో వాళ్ళ లైఫ్ టైంలో ఆ గిఫ్ట్ని పేరెంట్స్కి మళ్ళీ తిరిగి ఇచ్చేయమని డెసిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. సో ఈ గిఫ్ట్ అనే దాంట్లో ఇదొక ఏమంటారు రివోకబిలిటీని డిస్మిస్ చేసే ఒక సిచ్యువేషన్ అది, అంటే చాలా రేర్ సిచ్యువేషన్, అన్నిట్లో ఇట్లా జరుగుతుంది అని లేదు, బట్ సుప్రీంకోర్టు ఇలాంటి అయితే డెసిషన్ని ఇచ్చిందనమాట. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు ఈ గిఫ్ట్ డీడ్ అనే దాన్ని రివోక్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత విల్ అన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ డెత్ ఓన్లీ. మీరు ఏదైనా విల్ అన్నప్పుడు ఒక మనిషి ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన తదనంతరం ఈ ఆస్తులు ఎవరికి చెందాలి అనేది ఒకటి రాస్తే, ఏదో ఒక వీలునామా రాస్తే దాన్ని ఏమంటాము, విల్ అంటాము. ఆ విల్ అనేది ఓన్లీ ఆఫ్టర్ డెత్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, అంటే ఆ వీలునామా రాసిన అతన్ని చనిపోయిన తర్వాత, అంటే తదనంతరమే తర్వాత వాళ్ళకి అది వస్తుంది. ఆ విల్ అనేది అసలు ఆపరేషన్లోకే ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద టెస్టేటర్ అనమాట. కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ లైఫ్ టైం, అంటే ఈ టెస్టేటర్ అనే అతను ఎప్పుడైనా సరే ఆయన బ్రతికున్నప్పుడు ఆ విల్లు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ విల్లులో వాళ్ళ కొడుక్కి సగం కూతురికి సగం రాసి ఉండొచ్చు, తర్వాత విల్లులో కొడుక్కి కూతురికి వాళ్ళ భార్యకి షేర్స్ ఇచ్చిండొచ్చు, ఆ తర్వాత విల్లులో వీళ్ళందరికీ షేర్స్ ఇస్తూ కొంత టెంపుల్కి డొనేట్ చేయమని రాసి ఉండొచ్చు. సో అలా అలా చాలా విల్లులు రాసి ఉంటాడు. సో ఇలా మల్టిపుల్ విల్స్ ఉన్నప్పుడు ఏ విల్లు స్టాండ్ అవుతుంది అంటే ఇమ్మీడియట్లీ బిఫోర్ హిస్ డెత్, ఆయన చనిపోవడానికి ఇమ్మీడియట్లీ ముందుగా చేసిన విల్లు ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ముందు విల్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి అదొక్కటే నిలబడుతుంది. తర్వాత అడ్వైస్ గిఫ్ట్ వెన్, అంటే మనం గిఫ్ట్ ఎప్పుడు చేయాలి విల్ ఎప్పుడు చేయాలి అన్నప్పుడు గిఫ్ట్ చేయమని మనం ఎప్పుడు అడ్వైస్ చేయొచ్చు, అలాగే విల్ చేయమని ఎప్పుడు గిఫ్ట్ చేయొచ్చు అనే సిచ్యువేషన్ చూస్తే పేరెంట్స్ వాంట్స్ చైల్డ్ టు హ్యావ్ ప్రాపర్టీ నౌ, అంటే ఇప్పుడే పేరెంట్స్ పిల్లలకి ప్రాపర్టీ ఇచ్చేయాలి అనుకుంటే గిఫ్ట్.
లేదు, పేరెంట్స్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళ తర్వాత ఎవరెవరు ఏది తీసుకోవాలి డిస్ప్యూట్ లేకుండా అనే దానికోసం క్లారిటీ కోసమే అనుకోండి విల్లు రాస్తే సరిపోతుంది. విల్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్. విల్లుని కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కంపల్సరీ విల్ అనే దానికి సాక్షి ఉండాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ విట్నెస్ ఓన్లీ అది విల్ హ్యాస్ టు బి సైన్డ్. సో విట్నెస్ అనేదాన్ని సాక్షి ఎందుకు అంటే అది రిజిస్ట్రేషన్ చెయ్యరు కాబట్టి ఆ విల్లు రాసినప్పుడు ఈ విల్లు రాసిన వ్యక్తి ఏమంటారు ఎవరి ప్రోద్బలం లేకుండా ఆయన ఏమంటారు ఆయన ఇష్టపూర్వకంగానే ఆ విల్లు రాశారని, సో ఆ విల్లులో రాసిన ప్రతిదీ నిజమేనని దాన్ని మొత్తం ఏమంటారు చెప్పడానికి విట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి విల్లుకి. సో గిఫ్ట్ అనేది ఎలాంటప్పుడు అంటే ఆ ప్రాపర్టీని వాళ్ళ పిల్లలకి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, సో అమ్మాయికి స్త్రీధన్ కిందనో ఏదో ఒక దాని కింద ప్రాపర్టీ ఇవ్వాలి అనుకున్నారు మీరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే గిఫ్ట్ డీడ్ రాసేస్తారు. గిఫ్ట్ డీడ్ రాస్తే వెంటనే ఆ అమ్మాయికి అది ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆమె అది ఎలాగైనా దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టాంప్ డ్యూటీ ఫర్ గిఫ్టెడ్ మనకి ఏపీలో 2% ఆన్ మార్కెట్ వాల్యూ ఇంక్లూడ్స్ పేరెంట్స్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, స్పౌస్. అంటే ఫ్యామిలీ గిఫ్ట్ రెండు రకాలు ఉంటుంది మనకి. గిఫ్ట్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, గిఫ్ట్ అమాంగ్ నాన్ ఫ్యామిలీ మెంబర్స్. సరే, గిఫ్ట్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు 2% స్టాంప్ డ్యూటీ. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు, మిగతా ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జెస్ అవి కాకుండా ఓన్లీ మార్కెట్ వాల్యూ పైన 2% ఏంటి స్టాంప్ డ్యూటీ ఒక్కటే. ఇందాక సేల్ డీడ్లో మీరు ఫస్ట్ చూసారు కదా 4 to 5% అనేది, అదొక్కటే 2%. ఇంకా అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 5% ఆఫ్ స్టాంప్ డ్యూటీ, అంటే సేమ్ యాజ్ సేల్ డీడ్ పడుతుంది. కానీ గిఫ్ట్ ఎందుకు చేస్తారు అంటే కన్సిడరేషన్ ఉండదు కాబట్టి. కొన్ని విషయాల్లో ఏదైనా చారిటీకి, ట్రస్ట్కి, టెంపుల్స్కి డొనేట్ చేసేటప్పుడు గిఫ్ట్ చేస్తారనమాట. ఎందుకంటే కన్సిడరేషన్ చూపించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ట్యాక్స్ లయబిలిటీ అనేది డోనార్కి కానీ రెసిపియంట్కి కానీ రాదు. అందుకని గిఫ్ట్ డీడ్ అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నోట్. సో ఎవరైనా గిఫ్ట్ ఫ్రమ్ నాన్ రిలేటివ్ 50,000 కన్నా ఎక్కువ రిసీవ్ చేసుకుంటే కంపల్సరీ ఆ రిసీవ్ చేసుకున్న అతను సెక్షన్ 56(2)(x) ఆఫ్ ఐటీ యాక్ట్ కింద ఇదేమంటారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. సో ఈ గిఫ్ట్ డీడ్లో మీరు యూజువల్గా చేసే డ్రాఫ్టింగ్ ఎర్రర్స్ చూసామంటే ఇక్కడ మనకి ఏమంటున్నాము, లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ నాట్ యువర్ ఓన్. అంటే మిస్టేక్స్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతామని అనుకుంటాం కదా, దిస్ ఈజ్ నాట్ ఎ ఫీల్డ్ వేర్ యూ కెన్ డూ మిస్టేక్స్. సో ఇప్పుడు ఏంటి అంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ చూసి మీరు నేర్చుకొని అవి చెయ్యకండి. ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ రైటింగ్ కానీ లీగల్ ఫీల్డ్లో కానీ వీఆర్ నాట్ ఏమంటారు అఫోర్డ్ టు డూ మిస్టేక్స్. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ క్లయింట్కి చాలా నష్టం తీసుకొస్తుంది కాబట్టి మనం ఎంతసేపు ప్రాక్టీస్ చేయడము లేదు, అలా సిమిలర్గా ఏమైనా మిస్టేక్స్ జరిగాయా అనే స్టడీ చేసి వేరే వాళ్ళ మిస్టేక్స్ ద్వారా మనం తెలుసుకొని జాగ్రత్త పడటమే తప్ప మనమే మిస్టేక్స్ అయితే అయినాయిలే మనం మిస్టేక్ చేస్తేనే కదా నేర్చుకుంటాము అని అనుకునే ఫీల్డ్స్ ఇవి కావు. డాక్యుమెంట్ రైటింగ్ కానీ, లీగల్ ఫీల్డ్ కానీ, డాక్టర్ కానీ, ఇవన్నీ దీస్ ప్రొఫెషన్స్ ఆర్ నాట్ అఫోర్డ్ టు డూ మిస్టేక్స్. దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ అండ్ బీ వెరీ కేర్ఫుల్. తర్వాత రాంగ్ సర్వే ప్లాట్ నంబర్ మెయిన్గా చేసే మిస్టేక్, నేమ్ అండ్ స్పెల్లింగ్ మిస్ మ్యాచ్, బౌండరీ మిస్సింగ్ డీటెయిల్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్ ఆపరేటివ్ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ పెట్టడము, తర్వాత కన్ఫర్మింగ్ పార్టీ అంటే కో ఓనరు, తర్వాత కో ఓనర్స్ స్పౌజెస్ తోటి సిగ్నేచర్స్ కంపల్సరీ పెట్టాలి. ఏదన్నా గిఫ్ట్ చేస్తున్నా సేల్ చేస్తున్నా మీ ఇప్పుడు ఒకరు అమ్ముతున్నారు వాళ్ళ వైఫ్తో కంపల్సరీ ఒక విట్నెస్ సైన్ పెట్టించి ఉండాలి ఇన్ కేస్ ఒక్కరి పేరు మీదే ఉన్నా కూడా. ఎందుకు అంటే రేపు పొద్దున్న వైఫ్ ఇన్ కేస్ డివోర్స్ కేసు వేసి
అట్లా ఏమన్నా పిటిషన్స్ వేసుకుంటే నాకు తెలియకుండా ఇవన్నీ అమ్మారు, ఈ డీడ్స్ క్యాన్సిల్ చేయాలి అని ఆవిడ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఇలాంటివి ఎవరికన్నా చేసేటప్పుడు ద స్పౌస్ షుడ్ ఆల్సో సైన్. షీ ఆర్ హీ మస్ట్ బి ఏ కంపల్సరీ విట్నెస్ ఇన్ ద డాక్యుమెంట్. దెన్ హీ కెనాట్ డినై ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డీడ్. తర్వాత రాంగ్ ఎక్స్టెంట్ ఏరియా రాంగ్గా మెన్షన్ చేసుకోవడం, మిస్సింగ్ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మిస్ చేయడం. అంటే ఆ ట్రాన్సాక్షన్ నంబర్స్, చెక్ నంబర్స్, క్యాష్ ఫామ్లో అయితే ఎంత క్యాష్ ఎంత ఈ ఆన్లైన్ అనేది, ఇక్కడ ఈ క్యాల్కులేషన్స్ అన్ని పొరపాటుగా రాయడం ఇదంతా అవాయిడ్ చేయాలి. ఏమంటే డీడ్ రాయడం ఎంత సింపుల్లో దాన్ని మళ్ళీ మళ్ళీ రీవెరిఫై అట్లా 4-5 టైమ్స్ రీవెరిఫై చేయడం అనేది చాలా క్రూషియల్, చాలా పేషెన్స్తో కూడుకున్నది. అండ్ ఏమంటారు, ఓపిక ఉన్న వాళ్ళే చేయగలరు ఇది. చాలా ఏమంటారు రెస్ట్లెస్గా ఓపిక లేకుండా అలా పైన చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రొఫెషన్ అయితే ఇది కాదు. యూ షుడ్ బి వెరీ పేషెంట్ ఇనఫ్ టు డూ దిస్. ఎందుకంటే ఒకే డాక్యుమెంట్, ఎంత సింపుల్ డాక్యుమెంట్ అయినా యూ షుడ్ బి ఏబుల్ టు రీడ్ ఇట్ 4-5 టైమ్స్ టు కన్ఫర్మ్ దట్ దెర్ ఈస్ నో మిస్టేక్. తర్వాత ఇన్అడిక్వేట్ స్టాంప్ డ్యూటీ కట్టడం అలాంటివి అయినప్పుడు డాక్యుమెంట్ అనేది ఇంపౌండ్ అవుతుంది. అది కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ మీకు 10 టైమ్స్ పెనాల్టీ వేస్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ కెన్ యూజ్ IGRS AP మార్కెట్ వాల్యూ క్యాల్కులేటర్, or otherwise you can directly go to the SRO and ask for his calculation. So both of them you can do. It is advised that you do both. For every document you do both initially, unless you are very confident that you can do it on your own. So doing both is very safe. సో అలాగే మీరు ఇంకోటి ఏంటంటే కన్ఫర్మింగ్ పార్టీ ఇంక్లూడ్ ఆల్ గోవర్నర్స్, బౌండరీ డీటెయిల్స్, ఆపరేటివ్ క్లాజ్. ఏదో ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నా, ఇట్ వెంట్ అవే ఫ్రమ్ మై మైండ్. సో గుర్తొచ్చినప్పుడు చెప్తాను. Okay, spouse details I mentioned. Payment details also I mentioned. Boundary details I mentioned. Future tense in operative clause, yes I did.